వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నిన్న జనసేన అధ్యక్షుడు మొన్న కొన్ని సంచలనమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల ఆయన మీద ఆ కాపు కుల సంఘం నేతలు చేస్తున్న విమర్శల దాడి, వాళ్ళు చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ నేపథ్యంలో తొలిసారి పవన్ కళ్యాణ్ తాను కులానికి సంబంధించి కులం కోసం రాజకీయాలు చేయట్లేదు, తన భావజాలం నచ్చితే తనతో కొనసాగాలి, మద్దతు ఇవ్వాలి, లేకపోతే వారి దారి వారు చూసుకోవచ్చు అని కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే ఇతర నాయకులు కాపు కులానికి సంబంధించి ఇప్పటి వరకు వంగవీటి రంగాని కీలకమైన నాయకుడిగా భావిస్తారు. రంగాతో తనకు పోలించి చూడటం, రంగా పేరును ప్రస్తావించడం పైన కూడా ఎంత అసహనం వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. ఆ రంగా సతీమణి కమ్మ కులానికి సంబంధించిన వారు, వారి పిల్లలకి రెండు కులాలు వస్తాయి అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. వీటన్నిటిని అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రి పర్యటనలో చేసిన కామెంట్స్, పాలిటిక్స్ సంబంధించి ఆయన వ్యక్తం చేస్తున్న అసహనం అనుకోవచ్చు, లేకపోతే అభిప్రాయాలు అనుకోవచ్చు, లేకపోతే ఆయన మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే కాపు సంఘానికి ఓన్లీ కాపు కులానికి మాత్రమే పరిమితం చేసి పవన్ కళ్యాణ్ ని చూడటం పైన ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనుకోవచ్చు. వీటన్నిటిని ఎలా చూడాల్సి ఉంటుంది సార్? అంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. పవన్ కళ్యాణ్ మనసులో ఏ కొశాన కూడా కాపులకి మేలు చేద్దాం అనే ఉద్దేశం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్కి లేదు, ఇందులో డౌటే లేదు. కాపు కులం అనే భావన గాని, కాపు కులాన్ని ఉద్ధరిద్దామని గాని, కాపు కులానికి మేలు చేద్దామనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ మనసులో కోటో వంతు కూడా లేదు. అది నిజం. పవన్ కళ్యాణ్ ఒక కాపు కుల నాయకుడు, కాపుల జనోద్ధారకుడు అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ అట్లా ప్రొజెక్ట్ చేసి ఈ కాపుల పిచ్చి నరనరాన నింపింది ఎవరు? దాసరి రాము, అక్షర సత్యం, యుఎస్ లో ఒక ఉంటాడు ప్రసాద్ చిగిలిశెట్టి. వీళ్ళు కాపులు 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 అని చచ్చిపోతారు. ఏంటో నాకు అర్థం కాదు. అరే అక్కడ గేట్ తాగడానికి కూడా మీకు అర్హత లేదురా బాబు. పవన్ కళ్యాణ్ ఇంటి ముందర కాపు ఆటో తోలుకునే ఒక కాపోడు వెళ్తే గేట్ తాగటానికి కూడా అర్హత లేదు. అదే కమ్మోడు బెంచ్ కార్లు వెళ్తే పవన్ కళ్యాణ్ ఎదురెళ్ళి కాగులించుకుంటాడు. ఇప్పటికైనా సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఈ కాపు కుల నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ కాపులను ఉద్ధరిస్తాడు, కాపు జనోద్ధారకుడు, కాపుల ఆశాకిరణం అని కాగులించుకున్నారో వాళ్ళందరినీ పోగేసి మీటింగులు పెట్టి జనసేనకు ఓటేయమన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి లాగానో, లేకపోతే ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ వీళ్ళలాగా రాజకీయ నాయకుడేం కాదు. పవన్ కళ్యాణ్ కి జనం ఎందుకు వస్తారు, ఓటు ఎందుకు వేస్తారు? రెండు కారణాలు. ఒకటి కులపిచ్చి, అది ఒక మానసిక రోగం. రెండోది సినిమా మొహానికి రంగులు వేసుకుని గంతులేసే వాడి పట్ల ఉండే వ్యక్తి పూజ మానసిక రోగం. వీళ్ళిద్దరే పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్. పవన్ కళ్యాణ్ కి పాలసీలు లేవు, ఒక ఐడియాలజీ లేదు, ఒక స్థిరత్వం లేదు, ఒక విజన్ లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ మన దేశంలో కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఎవడు పక్క దేశాలు అయితే పక్కనికి పోతుంటే మొహం కూడా తిప్పి చూడరు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ వల్ల తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అనొచ్చు, లేదా తన శవపేటిక మీద ఆఖరి మేకు తనే దింపుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాపులకి ఏమన్నా చేస్తానన్నా అంటే కాపులు దూరం అయిపోతారు పవన్ కళ్యాణ్. నీతో పొత్తు పెట్టుకుంది నీ మొహం చూసా, లేకపోతే నీ సినిమా డాన్సులు చూసా, నువ్వు జుట్టులో ఇట్లా జుట్టెగరేటాలు చూసా, నీ తలెగరేటాలు చూసా, లేకపోతే నీలో ఉన్న ఏదైనా మేధస్సు చూసా అనుకున్నావా? నీకు అంత సినిమా లేదు నాన్న. నువ్వు సినిమాల్లో వేసే వేషాలకి కొంతమంది అభిమానులు ఉంటే నీ కులపిచ్చి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ చూసి నీతో పొత్తు పెట్టుకున్నావు. ఇప్పుడేమో ఓటు బ్యాంక్ ని దూరం చేసుకున్నావు, గెట్ అవుట్ అంటాడు. ఏ రోజైతే కాపులు నాకు అక్కర్లేదన్నారో, కాపులు దూరం అయ్యారన్నారో జాడించి కొడతాడు. సో పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బయటపడింది. అది ఉండకూడదు కూడా. నేను జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ఇదే చెప్తూ వస్తున్నాను. చాలా మంది పవన్ కళ్యాణ్ కులం గురించి అది గురించి మాట్లాడేవారు. 2000 కిరణ్ ఒక ఆయన ఉండేవాడు మైలవరం నియోజకవర్గంలో, కృష్ణరాయల్. ఆయన సూసైడ్ చేసుకున్నాడు పాపం. జనసేన పార్టీ కాపుల పార్టీ అంటే నేను నిర్ద్వందంగా ఖండించేవాడిని. ఇది 2016-17 సంగతి చెప్తున్నాను నేను. ఆయన పేరు కృష్ణదేవరాయల్. సో వాళ్ళ మైలవరంలో ఉంటారు. వాళ్ళ ఇన్లాస్ వచ్చేసేసి చిలకలూరిపేట. సూసైడ్ చేసుకున్నాడు అతను జనసేన పార్టీ అంటే కాపుల పార్టీ అనేవాడు. అదే కాదయ్య బాబా, అలా ఉండకూడదు. మన రాష్ట్ర సమస్యలు ఏంటి,
దేశ సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, రాష్ట్ర అవసరాలు ఏంటి, మనం చేయాల్సిన కార్యాచరణ ఏంటి, ఇది కదా మనం మాట్లాడేది అంటే లేదు లేదు. కాపులు కాపులు కాపులు. పవన్ కళ్యాణ్ మావోడు కాపు 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 అనే ప్రతి ఒక్క కాపుని నిన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఓటేయండి అని దాసరి రాము లాంటి వాళ్ళని, అక్షర సత్యం లాంటి వాళ్ళని, అక్కడ యుఎస్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ కోసం వీడియోలు చేసే ప్రసాద్ చిగిల్ శెట్టిని, వీళ్ళందరినీ కాపు పేరు ఉచ్చరిస్తే పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తాను కూడా అన్నాడు. ఈ విషయంలో మాత్రం నేను పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి రాజకీయ పరిపక్వత లేని, రాజకీయ అవగాహన లేని, మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు కూడా ఈ కులం ఒకటి, దానికి తోడైంది మొహానికి రంగులు వేసుకుని గంతులు వేసే వాళ్ళ పట్ల ఉన్న వ్యామోహం తెలుగు రాష్ట్రాల్లో, ఆ రెండు కలిపే ఆయన రాజకీయ నాయకుడు. లేకపోతే అది పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ కానీ, సమాజం పట్ల అవగాహన కానీ. అంటే ఉపేక్షించడం కాదు సార్, ఉపేక్షించడం, కుల రాజకీయాలు చేస్తూ ఉపేక్షించడం అనటం వల్ల అంతిమంగా మీరు చెప్పినట్టు నిజానికి ఆయన వెనక ఆయన ఈ కులం అక్కర్లేదు, నాకు అందరూ కావాలి, అన్ని వర్గాల ప్రజలు కావాలి, అన్ని కులాలు కావాలంటాం మంచిది, ఒక విధంగా మంచి పరిణామమే. రాజకీయాల్లో మిగతా వాళ్ళు ఎవరు మేము ఫలానా కులానికే పరిమితమైన పార్టీ, ఫలానా కులానికి సంబంధించిన పొలిటికల్ పార్టీ, ఆ కులానికి సంబంధించిన రాజకీయాలు చేస్తామని ఎవరు క్లెయిమ్ చేసుకోవాలా. కానీ జనసేనలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో తనకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇచ్చారనుకోవచ్చు కదా, దానివల్ల వచ్చే నష్టమే ఉంటుంది. ఏమండి, ఆయనకి ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు కుల భావనతో ఆయన, రాష్ట్ర భావన ఎలాగో లేదు, కుల భావన తీసుకొచ్చైనా ఓటేయండి అన్నాడు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నాడు. ఇవన్నీ ఎవరన్నారండి? ఇవన్నీ ఏంటి సంకేతం? మీ మనసులో ఏముందో నాకు తెలుసు, వ్యూహం నాకు వదిలేయండి అన్నాడు. ఓటర్ల కాపుల మనసులో ఏముంది? నేను ఇదే విషయము నట్టేట ముంచుతాడనే విషయము 2019 నుంచి చెప్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మొట్టమొదట గళం విప్పింది నేనే. 2019 నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈయన పార్టీ ఈయనది కాదు, చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి ఈయన బినామీ. ఎందుకంటే ఈయన వ్యవహార శైలి అంతా అట్లాగే ఉంది. ఈయన సొంత పార్టీ నాయకుడిలాగా ఎప్పుడు వ్యవహరించలేదు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు వస్తాయి, కాపులకు ఎన్ని కోట, కాపుల కోట ఎంత అనే క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆ కాపుల కోట ఫుల్ఫిల్ నోటికి ముందే తాళం వేసేస్తున్నాడు. కాపుల కోట అడగకూడదు, కాపు నోరెత్తకూడదు, ఇవన్నీ దానికే ప్రిపరేషన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకుముందు ఎన్నికల ముందు ఏమన్నాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వంతుకు తగ్గకుండా నేను పదవులు తీసుకుంటా అన్నాడు. కార్పొరేషన్ పదవులు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని శాతం వచ్చినాయి? 5% వచ్చినాయో 4% వచ్చినాయి. 33%. 3వ వంతు అంటే ఎంత అండి? 33%. కదా నాకు తెలిసి. అంటే ఆయన మరి పవన్ కళ్యాణ్ అంటే ఎంపీసీ చదివాడు, ఇంటర్మీడియట్ లో సిఈసి చదివాడు, ఎంఈసీ చదివాడు. మరి ఆయన 3వ వంతు లెక్క ఏంటో మనకైతే తెలియదు. ఆయన అంటే మరి ఒకే ఇంటర్మీడియట్ లో ఒకేసారి 3 గ్రూపులు చదివాడు ఆయన. 3వ వంతు అంటే ఏమో తెలియదు, కానీ సాధారణంగా మా జనాలకి సామాన్యంగా 3వ వంతు అంటే 100లో 3% అంటే 33%. 33% పదవులు తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు అక్కడ 33% కాదు కదా, 10% ఇచ్చే అవకాశం కూడా కనబడట్లేదు. సో కాపులందరూ గగ్గోలు పెడతారు. అందుకనే కాపు పేరెత్తితే, కాపు పేరు ఎత్తకుండా నీ మొహం చూసి అన్ని ఓట్లు పడ్డా నీకు స్ట్రైక్ రేట్ 100%. కాదు సార్, మీకు చేతనైతే ఒక నాయకుడిని చూసుకొని అతన్ని కుల నాయకులంతా కలిసి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు ఆయన. మరి దాన్ని ఎట్లా చూడాలి? అంటే మీకు వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ మాట ఎప్పుడు చెప్పాలి? ఈ మాట ఎప్పుడో చెప్పాలి కదా. కుల భావనతో అయినా ఓటేయండి అని ఎందుకు చెప్పాడు? కాపులు ఓటు ఇవ్వలేదని మీ మనసులో ఉంది కదా, మీరు ఓటేయండి నేను అయి చూపిస్తాను ఎందుకన్నాడు? ఎందుకన్నాడు? ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడాడు? అప్పుడే చెప్పాల్సింది కదా. పవన్ కళ్యాణ్ ఊసర వెల్లి కంటే కూడా వేగంగా రంగులు మారుస్తాడు. రాజకీయ పార్టీ ప్రస్థానం ఆయనది 2014 ఈ 12 సంవత్సరాల ప్రస్థానం తీసుకుంటే ఒక మాటకి కట్టుబడి ఉన్న దాఖలాలు ఎప్పుడూ లేవు. పచ్చి అవకాశవాది. ఒక విధంగా చెప్పాలంటే తడిగుడ్డతో కాపుల గొంతులు కోశాడు, నమ్మించి మోసం చేశాడు. నేను చెప్పానే అంటాడు. నువ్వు నీ స్టేట్మెంట్లు చూసుకో నాయన, నువ్వు చెప్పావో లేదో. కాపుల్లో మన ఓటు బ్యాంక్ పోతుందని దాసరి రాము, అంబటి రాంబాబు అంటుంటే
ఆ ఎగతాళిగా గోదావరి జిల్లా యాసలో వెటకారం చేస్తున్నాడు. అంటే తన ఓటు బ్యాంక్ అంటే ఎంత చులకన భావన ఉంది, ఎంత ఏహ్యభావం ఉంది, ఏరు దాటిన తర్వాత ఎలా తెప్ప తగలేస్తాడో అనే దానికి నిన్నటి మొత్తం ఆయన చేసిన వ్యాఖ్యలు ఉదాహరణ. అవన్నీ పచ్చి అవకాశవాది అని నిన్న నిరూపించుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఒకే ఒక రకమైన ఓటు బ్యాంక్ మిగిలింది. కాపులు దూరం అయిపోయారు, నిన్నటితో కాపులు దూరం అయిపోయారు. ఇక ఈ వ్యక్తి పూజ మానసిక రోగులు మాత్రమే మిగిలారు. ఈ వ్యక్తి పూజ మానసిక రోగులు కూడా షాకిస్తాడు, త్వరలో వాళ్ళకు కూడా షాకిస్తాడు. ఎందుకంటే వాడుకుని వదిలేయటంలో దిట్ట పవన్ కళ్యాణ్. వాడుకుని తనామనా లేదు, ఎవరైనా సరే వాడుకుని వదిలేయటంలో ఎక్స్పర్ట్. నేను పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి కోసం అన్నాడు. నేను పార్టీ పెట్టింది శ్రీకాకుళంకి చెందిన వివేక్ బాబు కోసం అన్నాడు. ఏడి వివేక్ బాబు? ఏం పదవి ఇచ్చాడు? ఏమైపోయాడు వివేక్ బాబు? చెమట రక్తం చిందించాడు కదా పార్టీ కోసం. రక్తం చెమట ధార పోసాడు, రక్తం అనడానికి లేదు కానీ చెమట ధార పోసాడు ఆయన 5 సంవత్సరాల పాటు. 2019 నుంచి 2025 వరకు కూడా ఉన్న 6 నెలల క్రితం వరకు కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నాడు. ఏమైపోయాడు? ఏం పదవి ఇచ్చారు ఆయనకి? ఆయన వంగవీటి రంగా గారి ప్రస్తావన కూడా, అంటే ఆయనతో పోల్చి చూడటాన్ని కూడా ఆయన తప్పుకొట్టారు. వంగవీటి రంగాన్ని ఎందుకు పద్దాక పోలుస్తున్నారు, ఆయన రంగా గారు కమ్మ కులానికి చెందిన మహిళలు పెళ్లి చేసుకున్నారు, వారు ఆ వారసులకి 2 కులాలు వస్తాయి అని చెప్పి కామెంట్ చేశారు. అంటే నిజానికి ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాన్ని ఒక ఐకాన్ గా చూస్తారు. వాళ్ళు ఇప్పటికీ ఊరూరా ఆయన విగ్రహాలు పెట్టి ఆయన అభిమానులు అట్లా కొనసాగిస్తున్నారు. ఆయన తర్వాత ఇప్పుడు కాపు కులానికి ఒక నాయకుడిగా నడిపించే శక్తిగా పవన్ కళ్యాణ్ గారు అవతరించారనుకుంటే ఆయన రంగా గారిని కాంపిటీటర్ గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఎట్లా చూడగలుగుతారు? రంగా గారిని పోల్చడం సరికాదు అని చెప్తాను ఎట్లా చూడాలి? ఏమంటే మీరు ఎవరిని తీసుకొచ్చి ఎవరితో పోలుస్తారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరిని తీసుకొచ్చి ఎవరితో పోలుస్తున్నారు? రంగా గారు పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని నిరాహార దీక్ష తీసుకుని అక్కడ కూర్చుంటే శిబిరంలో, ఇక్కడ నేను చంపేస్తారని తెలిసినా గానీ నిరాహార దీక్ష మానుకోలేదు. రంగా గారు ఏమి చెప్పలేదు నేను వాళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తాను అని, జబ్బలు దోచుకోలేదు, మీడియాలో ప్రగల్భాలు బలగలేదు. ప్రాణం పోయినా సరే ఇళ్ల పట్టాలు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి లెగలన్నారు, ప్రాణాలు అర్పించాడు. ఎవరు? వంగవీటి మోహన్ రంగా గారు. ఈయనేమన్నాడు? ప్రత్యేక హోదా కోసం పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా ఆమెను నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. శ్రీరాములు గారు 56 రోజులు చేశారు అమరజీవి. ఈయన 56 రోజులు కాదు, 56 గంటలు కాదు, 56 నిమిషాలు కాదు, 56 సెకండ్లు కూడా చేయలేదు. మీరు ఎవరిని తీసుకొచ్చి ఎవరితో పోల్చుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ నీకు అసలు రంగా కాలి గోటి సరిపోతావా నువ్వు? రంగా గారి కాలి గోటి సరిపోతావా నువ్వు? ఆయన పూర్తి ప్రాణాలే ప్రజల కోసం వదిలేశాడు. ఆయన ప్రజలు కాపులు కాదు. ఏనాడు కాపునాడు పెట్టిండొచ్చు కాక, కానీ ఏ రోజు కూడా ఆయన పేదలకి కష్టం వస్తే ఈ కులం ఆ కులం అని లేకుండా వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి రంగా గారు. నువ్వు ఏసీ గదుల్లో తోగుంటావు, పార్టీ పెట్టిన తర్వాత నువ్వు ఏసీ గదుల్లో తోగున్నావు, కుళ్ళుకుంటున్నావు. అక్కడ విజయ్ సీఎం అయిపోయాడు, నన్ను దేకిచ్చారు 15 సంవత్సరాలు, నేను సీఎం అవ్వలేదని ఏడుస్తున్నావు. నువ్వు ఎక్కడున్నావు అసలు? జనాల మధ్యలో ఎక్కడున్నావు నువ్వు? ఏ పోరాటాలు చేశావు? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు ఎందుకు? 3 అంచెల పోరాటం ఎందుకు మానేశావు? నువ్వు చేయలేదు సరే, మేం చేస్తుంటే ఆపేయమని అరామ్ యూసుఫ్తో ఎందుకు ఫోన్ చేయించావు? కాపు అన్ని కులాలకి కలిపి ఈయన అన్ని కులాలకి బాగోలేదంటాడు కదా, నిన్న చెప్పాను మీకు. ఆ ట్వీట్ కూడా పంపిస్తాను, స్క్రీన్ షాట్. అన్ని కులాలకి కలిపి జనసేన పార్టీ తరఫున ఒకే చోట సర్వజన సామూహిక కార్తీక వనభోజనాలను పెడితే 200 మంది 200 చోట్ల కార్యక్రమం చేయడానికి సిద్ధం చేసుకుంటే ఒక నెలలో జనసేన పార్టీ తరఫు నుంచి దాన్ని ఆపేయమని ట్వీట్ చేశాడు. అంటే కులాలని నిర్మూలిద్దామనే కార్యాచరణ ఒకటి చేపడితే దాన్ని నిర్మూలించాలి కదా. సరే నీ కుల భావం లేదు, అందరూ ఒకటే, దాన్ని ఎందుకు ఆపేసావు నువ్వు ట్వీట్ చేసి? నువ్వు బలపడకూడదని. పార్టీ నీది కాదు పవన్ కళ్యాణ్. వందలాది జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి, జనసేన పార్టీ బలపడటానికి వందలాది సలహా సూచనలు నేనే ఇచ్చాను. భీమవరంలో కలిసి నేను వెన్న యతీంద్ర అని ఒక అడ్వకేటు, అలాగే గుడివాడ నుంచి ఆర్కి అని కలిసి ఒక పుస్తకం ఇచ్చాము. స్పైరల్ బైండింగ్ పుస్తకాలు 2, ఒక్కొక్కటి 300 నుంచి 400 పేజీలు ఉంటది. 2 స్పైరల్ బైండింగ్ పుస్తకాలు ఇచ్చాం ఆయనకి. ఆ ఫోటో కూడా పెడతాను. ప్రతి ఒక్కటి అమలు చేస్తే పార్టీ బలపడుతుంది, అధికారంలోకి వచ్చే ఆలోచన. వద్దు, పార్టీ బలపడకూడదు.
జేవి లక్ష్మణ్ గారిని, ఆర్ఎంఆర్ గారిని, వీళ్ళని అంటున్నారు. వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు, లేకపోతే రాజ్యసభ సభ్యులు అయిపోయేవాళ్ళు అంటున్నారు. ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతాను. నాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. వాళ్ళందరినీ పొమ్మనక పొగబెట్టి నువ్వే కదా. వాళ్ళు వస్తే వాళ్ళకి పేపర్లు ఇస్తే తీసుకోకూడదు, వాళ్ళు ఫోన్ చేసి కబ్బిమంటే మాట్లాడించకూడదు, వాళ్ళు ఉంటే కుర్చీలు ఉండకూడదు, మంచినీళ్ళు ఇవ్వకూడదు, ఇవన్నీ చెప్పింది ఎవరు? నువ్వే కదా. మీ ఆఫీస్ రిసెప్షనిస్ట్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వకూడదని. ఒకసారి మంగళగిరి ఆఫీసులో ఒక పెద్ద ఆఫీసర్, బ్యూరోక్రాట్, 35 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఆయన మంగళగిరి ఆఫీస్కి వెళ్తే ఆయన బయట నుంచో పెట్టారు 30 గంట. లోపల ఈయన బాతాఖాని వేసుకున్నది ఎవరు? ఈయన కట్టౌట్లకి చిట్టు కాగితాలు ఎగరేసి గంతులు వేసే బ్యాచ్ తో ఈయన బాతాఖాని ఐపీఎస్ అధికారి బయట నిల్చోబెట్టారు 30 గంట. ఎందుకుంటారండి పార్టీలో? పార్టీ బలోపేతం చేయాలనే ఆలోచనలు జేడి లక్ష్మణ్ గారు డజన్ చెప్పుంటారు. డజన్ ఏది వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు? పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయమంటే వద్దంటే నువ్వు ఏం చెప్తానండి? పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళ పేపర్లు ఇస్తే తీసుకోకూడదు, కుర్చీలు ఉండకూడదు, వాళ్ళకి ఫోన్ నంబర్లు ఇవ్వడు, వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ లో ఉండడు. ఎందుకు వెళ్ళిపోయారు అందరూ? సరే, జేడి లక్ష్మణ్ గారు అంటే వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. భరత్ భూషణ్ గారు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళందరి పట్ల నువ్వు చూపించిన ఈసడింపు వైఖరి, నిర్లక్ష్యం, అవమానం. 30 సంవత్సరాలు బ్యూరోక్రాట్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసు. ఇది కుటిల నీతి పవన్ కళ్యాణ్ది. కుట్రలన్నీ బయటికి పంపించాడు. రాపక్క వరప్రసాద్ ఏం చేశాడు? అవమానించి బయటికి పంపించాడు. ఒక మీటింగ్ లో, అక్కడ ఉండిలో ఏదో మీటింగ్ పెడితే, ఉండినో అక్కడ మీటింగ్ పెడితే స్టేజ్ మీద ఆయన చైర్ లేదు. పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు కూర్చున్నారు అంటే డిపాజిట్ దక్కని నాదెళ్ల మనోహర్. నాదెళ్ల మనోహర్కి 2016లో డిపాజిట్, 2019లో డిపాజిట్ కూడా దక్క. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ తోట చంద్రశేఖర్, జేడి లక్ష్మీనారాయణ వెళ్ళిపోయారు, నాదెండ్ల మనోహర్ నా పక్కన ఆయనే ఉంచుకుంటానని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆయన డిపాజిట్లు వచ్చిన వాళ్ళని నువ్వు లెక్క చేయాల, డిపాజిట్ రానంటే పక్కన కూర్చోబెట్టుకున్నావు. జనసేన పార్టీకి 2019లో 16 మందికి డిపాజిట్లు దక్కినాయండి. నాదెళ్ల మనోహర్కి డిపాజిట్ దక్కలా. నువ్వు ఎవరికి ఇవ్వాలి ప్రయారిటీ? జేడి లక్ష్మణ్ గారికి డిపాజిట్ వచ్చింది, నాదెళ్ల మనోహర్కి డిపాజిట్ రాలా. నువ్వు ఎవరికి ఇస్తావండి ప్రయారిటీ? ప్రజాదరణ ఎవరికి ఉందండి? నాదెళ్ల మనోహర్కి ఉందా, జేడి లక్ష్మణ్ గారికి ఉందా? 2019లో ఈ రోజుకైనా సరే జనసేన వాళ్ళందరినీ పిలిచి ఇట్లా నేను చైర్మన్ పదవి ఇద్దాం అనుకుంటున్నాను, పిఎస్సి చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి అని నీ కార్యకర్తలను అడిగావా? అడగవు. ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలు అంటే కట్టుబానిసలు. ఇప్పుడు ఆయన ఉన్నారు, నాగబాబు గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఏమనంటే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎదురు ప్రశ్నించకూడదు. అట్లా ఎవరు అంటారు తెలుసా? గుడ్డిగా అనుసరించాలి. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ గుడ్డిగా అనుసరించాలి, ఎదురు ప్రశ్నించకూడదు. ఈ మాటలు ఎవరు చెప్తారు తెలుసా? జిహాదీలకి ఆత్మాహుతి దాడులు ఉంటాయి కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ముల్లాలు చెప్తారు. మీరు ఎదురు అడగకూడదు. అరే అమాయకులను చంపడం తప్పు కదా, అల్లా ఒప్పుకోడు కదా అని వాళ్ళు అడుగుతారు. పాపం ఎదురు సమాధానం చెప్పకూడదు, చెప్పింది చేయి. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తారు అట్లా. ఆత్మాహుతి దళాలకు చెప్తారు ఎదురు ప్రశ్నించకూడదు, ఫలితం ఆశించకూడదు, చెప్పింది చేయి. నువ్వు నడిపేది రాజకీయ పార్టీ అయ్యా. రాజకీయ పార్టీలో సలహా సూచనలు, వ్యూస్ తీసుకోవాలి. నువ్వేదో టెర్రరిస్ట్ గ్రూప్ నడుపుతున్నట్టు మాట్లాడతావేంటి? ఆయన వ్యాఖ్యల వల్ల లాభం జరుగుతుందా నష్టం? అంటే క్లారిటీ ఇచ్చినట్టు అనుకోవాలా, లేకపోతే దానివల్ల ఆయన రాజకీయ జీవితానికి ఆయన గొయ్యి తవ్వుకున్నాడు. పవన్ కళ్యాణ్ బలం కాపు సామాజిక వర్గం, అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ ఈ రోజున ఏరి దాటగా తగిలిసే చందంగా కాపులతో అవసరం తీరిపోయింది, ఎన్నికల టైంలో ఏదో మళ్ళీ మాయమాటలు చెప్పొచ్చులే అని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు అడుగుతారు కాబట్టి, జిల్లా పరిషత్ చైర్మన్లు అడుగుతారు,
జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అడుగుతారు, కోటా అడుగుతారు 33%. 33% కోటా ఇచ్చే సీన్ లేదు అక్కడ. మహా అయితే 5% నుంచి 10% మధ్యలో ఇస్తారు. అంత సినిమా లేదు, చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. దానికోసం ఈ స్కెచ్ ఇదేసిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు ఓట్లు చీల్చాలనే పరిస్థితి వస్తే నన్ను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, నన్ను ఇట్లా ఏదో చెప్తాడు. అప్పుడు కట్టకథలు విధంగా ఉంటారు కదా అమాయకులు, గొర్రెలు. నేను 100 సార్లు చెప్పాను, గొర్రెల్లాగా ఏపుగా మేపి చంద్రబాబు నాయుడు అనేది ఎవరికి బలిస్తాడు అని 100 సార్లు చెప్పాను. కాపు ఓట్ల కోసం కాపుల చేత కమ్మవారు పెట్టించిన పార్టీ అని కూడా చెప్పాను నేను. నిన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పాను. ఆయన విశ్లేషకుడు రూపంలో, అంటే కొద్దిగా విశ్లేషకుడు రూపంలో కామెంట్స్ చేస్తా ఉంటారు, అట్లాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయొద్దని కూడా తానే చెప్పాను. ఆయన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, తెగేదాకా లాగటం అనవసరం అనుకుని ఉంటారా? అరెస్ట్ చేస్తే కోర్టులో ఎట్లా అరెస్ట్ చేస్తారు? వీళ్ళు చేసే కథనాలు, వీళ్ళు చేసే ఇప్పుడు 33,000 మంది అదృశ్యం అయ్యారని చెప్పారు కదా, దానికి సోర్స్ ఏంటి? నిన్న దాని గురించి కూడా మాట్లాడాడు. నేనేదో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటే దాన్ని ఎగతాళి చేశారు. లోక్సభలో కూడా చెప్పారు కదా గణాంకాలతో సహా. అంటే లోక్సభలో గణాంకాలు ఏమని చెప్పారు? 44,000 మంది మిస్ అయితే దాంట్లో 500 మినహా మిగతా వాళ్ళందరినీ పోలీసు పట్టుకుని కుటుంబ సభ్యులకి అప్పచెప్పారని చెప్పారు. ఇక్కడ నువ్వు 33,000 మంది అదృశ్యం అని చెప్పలా. 33,000 మంది వాలంటీర్లు సమాచారం ఇచ్చి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులకి వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని కిడ్నాప్ లేకపోతే వాళ్ళని ఎత్తుకుపోయేందుకు, ట్రాఫికింగ్ చేసేందుకు సహాయపడ్డారని చెప్పావు నువ్వు. దానికి సోర్స్ ఏది? ఫైనల్ గా అంటే ఈ పవన్ కళ్యాణ్ చేసే ఈ రకరకాల కామెంట్స్, ఒకసారి కులం ఉందంటారు, కులానికి అవకాశం ఇవ్వాలంటారు, మరోసారి తన కులం లేదంటారు. వీటన్నిటి వల్ల చివరికి ఆయన నష్టపోవాల్సింది అంటారా, లేకపోతే ఆ టైంకి పొలిటికల్ గా మైలేజ్ కోసం, గెయిన్ కోసం, లేకపోతే క్యాడర్ ని నమ్మించడానికి చేసే ప్రయత్నాల్లో భాగం? దేశ సమగ్రత కోసం, దేశ భవిష్యత్తు అయినా సరే, రాష్ట్ర భవిష్యత్తు అయినా సరే, ఎవడైనా సరే కులం గురించి మాట్లాడితే వాడు దేశానికి, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క. నిన్నటి స్టేట్మెంట్ తో బుద్ధి తెచ్చుకొని, చెంపలేసుకొని ఈ కాపు సంఘ నాయకులు ఇక్కడి నుంచి అయినా సరే ఇంట్లో తొంగుంటారని ఆశిస్తున్నాను. అరే ప్రతివాడు వచ్చి నా కులం పేద కులం, నా కులం పేదలు, లేకుంటే దేశంలో ఉన్న జనాభాలో 82% పేదలు. దాంట్లో కాపులే కాదు, అన్ని కులాలలో ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీల్లో వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. నీ ఒక్క కులంలోనే పేదలు లేరు. సెంటిమెంట్ రెచ్చగొట్టి నాయకుడిగా ఎదిగి బొబ్బం గడుపుకునే డ్రామాలు ఇవన్నీ కుల సంఘ నాయకులు చేసేవి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.